ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా బ్రహ్మాండం. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? బెటర్ దాన్ లాస్ట్ గవర్నమెంట్. అంటే ఎలా? ఎలా అంటే నేను చెప్పను, ఇంకా చెప్పకూడదు. అన్ని అంటే మామూలుగా దేనికి బాగుంది అనుకుంటున్నారు? ఏంటి అన్ని విధాలా అన్ని విధాలా బాగుంటుంది. సామాన్యులుగా ఎలా? సామాన్యులు కూడా బాగానే ఉంది. అన్ని విధాలా నేను చెప్పాను బెటర్ దాన్ లాస్ట్ గవర్నమెంట్. ఓకే. ఇంకా ఇంకొకటండి, మనకి రాజధాని అమరావతి అవ్వడం ఎలా అనిపిస్తుంది? పర్మనెంట్ రాజధాని అవ్వడం. పర్వాలేదు, చట్టం తీసుకొచ్చారు కదా, పర్వాలేదు. మరి అంటే ఇంతకు ముందు చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలు చాలా మూడు ముక్కలాట ఆడుకున్నారు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. మామూలుగా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ఓకే, పర్లేదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళకి సెంటర్లో ఫండ్స్ ఉన్నాయి అండ్ పవర్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెటర్ అనమాట. అది బెటర్. ప్రజలకు చేస్తున్నారా? ప్రజలకి రావాల్సినవి వస్తున్నాయా సామాన్యులకు కానీ? వాళ్ళు యాక్చువల్ కొంతవరకు రావట్లేదు అంటున్నారు. బట్ ఓకే, లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఓకే, లాస్ట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బాగానే ఉందంటారా? మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు బాగాలేదు అనుకున్నారు? అప్పుడు పథకాలు ఇచ్చారు, ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదండి. లాస్ట్ గవర్నమెంట్ అంటే ఐ మీన్ ఈవేళ టీడీపీ గవర్నమెంట్ ఓకే, టీడీపీ 14 to 19 ఇప్పుడు బాగుందంటారు. పర్లేదు. మరి అంతే కదా, మనకి పర్మనెంట్ రాజధాని అమరావతి అని చెప్పేసి కూడా వచ్చిందండి. దాన్ని ఎలా చూడొచ్చు? అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మనకంటూ ఒకటి మేడం, యాక్చువల్గా మనకంటూ ఒక రాజధాని ఉండాలి. ఫస్ట్ థింగ్, వీళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా కానీ గవర్నమెంట్లో ఎవరున్నా వీ హ్యావ్ సమ్ కంప్లీట్ అవర్ ఓన్ హౌస్ ఉండాలి కదా ఎవరికైనా. వితౌట్ ఓన్ హౌస్ ఇవాళ లేదు ఎవరికైనా. అంటే నథింగ్ బట్ హౌస్. మనకు హౌస్ లేదు, మనం రెంట్లో ఉన్నాం. ఓకే, రెంట్ కాకుండా గవర్నమెంట్ మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం. నేను అలా ట్రీట్ చేస్తాను దాన్ని. ఓకే, తర్వాత ఉండటం మంచిదే, కానీ ఒక మంచి ప్లేస్ని ఎత్తుకుంటే బాగుండేదే అనిపించింది. అంటే ఇది బాగాలేదంటారా? అంటే ఒకటండి, కంప్లీట్గా ఒక ఏరియాలో అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, జనరల్గా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో కొనుక్కున్నాం అనుకో, రూపాయి ఎక్కువైనా బాగుంటుంది. పొలంలో కొనుక్కున్నాం అనుకోండి, మన కోసం అందరు రావాలి. అంటే కంపారిజన్ అంటే డెవలప్ ఆల్రెడీ అయ్యిందాన్ని చేయడం కన్నా ఇప్పుడు ఏం లేని డెవలప్ అది కష్టం కదా, కొంచెం కష్టం. ఇట్ విల్ టేక్ ఇన్ సమ్ టైమ్. ఓకే, సమ్ టైమ్ అండ్ మనీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా డబ్బులు కావాలి అవ్వాలంటే. తర్వాత నా దిస్ ఈజ్ మై ఓన్లీ పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. అంటే రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఒపీనియన్ అది. కొంచెం ఏదన్నా డెవలప్డ్ ఏరియాలో పక్కన పెట్టుకుంటే బాగుండేదే అనిపిస్తుంది. కంప్లీట్గా పొలంలో పెట్టకుండా అనిపించింది నాకు వరకు. అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్, ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్. ఇప్పుడు అంతా బాగుందంటే ఐ మీన్ అందరూ బాగానే ఉన్నారు, అందరికి మనీ వస్తుంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఏది కావాలన్నా ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా వాళ్ళు మనీ ఇస్తున్నారు. అది లేనప్పుడు చేయించాలి ఎవరైనా. అది వాళ్ళు గొప్ప వాళ్ళని నేను అనుకుంటున్నాను. పరిపాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే ఈ గ్యాసులు, పెట్రోల్ వీటిని కొద్దిగా జనాల మీద భారం పడకుండా చేస్తే బాగుంటుంది. రాజధాని రావడం ఇక్కడే, అంటే రాజధాని వస్తే వర్కులు ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. అది అలాగే అనుకున్నామండి. మరి అది ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఈ సంవత్సరం ఉంటాయేమో అమరావతి వస్తాయి అనుకున్నాం, కానీ మరి ఏమి మొదలవ్వాల ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే. పాలన అయితే బాగుందండి, గతం కన్నా బాగుంది. ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందిలేండి. ప్రభుత్వ పరిపాలన బాగానే ఉన్నాయి, అన్నీ సక్రమంగానే అందుతున్నాయి. ప్రస్తుతం పథకాలు అయితే అందుతున్నాయి, ఇంకా అన్నీ కొంచెం సౌకర్యంగా ఉన్నాయి. కూరలు కానీ కొన్ని ధరలు పెరుగుతున్నాయి. అది మరి ప్రభుత్వం నష్టపోతుందని పెంచడమో ఏంటో మనకైతే తెలియదు కానివ్వండి, కొన్ని అయితే ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చాలా సార్లు ఓట్లేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, ఆయన ప్రభుత్వంలో బాగానే ఉంది, నష్టపోయింది ఏమీ లేదు. కాకపోతే వేరే ఇంకెవరన్నా నష్టాలు చేసింది ఇప్పుడు పూడ్చుకోవాలంటే సమయం పడుతుంది. దానికి అదంతా భర్తీ అవ్వాలి కదా. ఏదైనా వచ్చినంత తొందరగా మూవ్ అవ్వడం ప్రభుత్వం అనేది కష్టం కాబట్టి స్లో ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. అది బాగుందండి. ఎందుకంటే 3, 4, 5 పెట్టుకొని దీనివల్ల గవర్నమెంట్కి ఇంకా సొమ్ము ఖర్చు పెంచుకోవడం తప్ప ఉపయోగం లేదు. ఆ 4 ఎవరికి ఉపయోగపడవు. ఒకటి పెట్టారనుకోండి, ఆ పెట్టే ఖర్చు ఒకదానికే పెడితే అది అభివృద్ధి చేశారనుకోండి, ఇంకేదన్నా ఉంటే ఆ రూపాయి ప్రజల మీద పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజల మీద పెట్టడానికి ఇక్కడ కొన్ని లక్షల కోట్లు అవుతుంది. ఆల్రెడీ డెవలప్ అయిందని చేస్తే అంత డబ్బు ఖర్చు అవ్వదు. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకు ముందు లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కూడా అంటున్నారు కదండి. ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే మరి
ఇప్పుడు 4 చోట్ల పెట్టేది ఒక చోట పెట్టారు. అది కొంత బ్యాలెన్స్ అవుతుంది కదండి. మరి ప్రజల మీద పెట్టుకోవాలంటే మనం అభివృద్ధి చేసుకుని ఇప్పుడు ఏదన్నా నమ్మకం ప్రజలకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు కాబట్టి హైదరాబాద్లో ఏదో డెవలప్ చేశాడు కదా. ఆయన హైటెక్ సిటీని చేసి దాన్ని అంతా కంపెనీలు తెచ్చి చేశారు. దీన్ని కూడా అలాగే వారి అబ్బాయి కానీ అందులో ఇప్పుడు 3 పార్టీలన్నీ కూటములు కలిసాయి కాబట్టి అందరూ డెడికేటెడ్గా చేస్తారని, దానివల్ల ఏమవుతుందంటే అందరూ కంపెనీలు తీసుకొచ్చి ఏ రకంగా అయితే అభివృద్ధి చేసి ముందు నష్టాలు భర్తీ చేసుకునేట్టుగా అభివృద్ధి పక్కన పెడితే ఉన్నదానికి నష్టాలు పోకుండా ఇంకా దాన్ని ఇంకా లోతుకు దిక్కకుండా మాత్రం కాపాడతారు. అదైతే నమ్మకం ఉంది. దీనివల్ల ఏదన్నా కంపెనీలు తెచ్చి ప్రజలు పిల్లలకి ఉద్యోగాలు అవి ఏదన్నా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కటి మొదలు పెడుతున్నారు కాబట్టి అవును. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఈ ఉద్యోగాలు లేవు, కొంతమందికి ఆగిపోయినాయి, ఖాళీలు అవన్నీ భర్తీ చేసే అవకాశం ఉంది కదా. కాస్త ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమి ఇచ్చినా ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు ఎవరు లేరు కదా. ఇచ్చారండి. కంపెనీల పరంగా పెట్టిన దానికి సచివాలయం తేడా లేదు. పెద్ద కంపెనీ అంటే వేల మంది ఇళ్ళు దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. వసతులు కానీ సౌకర్యాలు అన్నీ వస్తాయి. వేలల్లో లక్షల్లో వస్తాయి. సచివాలయం అంటే ఎంత ఉద్యోగం? ఒక 5,000 10,000. అదే పెద్ద కంపెనీలు అయితే లక్షల్లో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అభివృద్ధి పెరుగుతుంది. టైం పట్టిన మొక్క పెట్టంగానే మనకి వచ్చేస్తుంది, తినడానికి వస్తాయి. ఇప్పుడు బియ్యం వేస్తున్నా వచ్చింది, పంట ఎప్పుడు వేస్తే ఎప్పుడు వస్తుంది? అది వెయిట్ చేయాలి కానీ రావాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందని తెనాలి రామకృష్ణ గారు ఆదర్శం తీసుకోవడమేనండి. ఇప్పుడు మీ యువత కూడా ప్రభుత్వం చేయలేదు అనే కంటే కూడా వాళ్ళు ఏం సంపాదించుకోవాలి, చిన్న వ్యాపారాలు చేసుకోవటం. అందరూ ఉద్యోగాలకు అనే ప్రాముఖ్యత ఇవ్వకూడదండి, చిన్న వ్యాపారాలు చేసుకోవాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభుత్వం లోన్లు ఇస్తుంది. ఇప్పుడు ఇది వరకు మేము బ్యాంకుల చుట్టూ తిరిగామండి, PMRY లోన్లకి వ్యాపారం పెట్టాలండి. ఇవాళ వాళ్ళు పిలిచిస్తున్నారండి. అది వాళ్ళు ఉపయోగించుకోవటం వాళ్ళ తెలివి మీద ఆధారపడింది. యువత కూడా కొంత నేర్చుకోవాలి. వ్యాపారాలు పెట్టి వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, మనం బతకడం కాదు నలుగురిని బతికించాలి అనేది ఆ ఇన్స్పిరేషన్ యువతలో కూడా ఉండాలి. ఊరికే ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చుంటే వాళ్ళ సమయం అంతా దానికే సరిపోతుంది. ఏదైనా మనకి మనం అనేది నిలబడటం ఎలాగా, నలుగురిని పోషించడం ఎలాగా అనేది కూడా ప్రతి వ్యక్తి అనాలిసిస్ చేసుకుని ఆలోచించుకోవాలండి. మెయిన్ అది. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? పరిపాలన బాగానే ఉందండి. ఈ దీనివల్ల కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల పనులు తక్కువ ఉన్నాయి. మాకు ఉంటే వర్కర్స్కి పని అంతా కట్టడాలు ఉంటేనే కదా పనులు ఉండేది. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇంతే సేమ్ పనులు లేవన్నారు, ఇప్పుడు కూడా అంతే పనులు లేవా? పనులు ఉన్నాయంటే ఉన్న వరకు ఎవరికి వాళ్ళకి సరిపోతున్నాయి. ఇవి అందరికీ దొరికినంత పని లేదు. అదే కాకుండా ఇంకా పథకాలు కానీ మామూలుగా బాగానే ఇంకా అదే కాకుండా ఇప్పుడు అమరావతి రాజధాని అవడం జరిగింది, దాన్ని ఎలా చూడొచ్చు? అది బాగానే ఉందంటారా? కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుందండి, బాగా వర్కులు నడుస్తున్నాయి, బాగానే ఉన్నాయి. మేము ఇంకా ఏమన్నా అందరూ కట్టడాలు కట్టించే వాళ్ళు బాగా ముందుకు వస్తారని ఎదురు చూస్తాం.